మనకు రావాల్సినవన్నీ మనకు వచ్చేసినాయా? మనకు పోలవరం వచ్చేసిందా? మనకు స్పెషల్ స్టేటస్ వచ్చేసిందా? ఏమొచ్చిందని, ఏమి సాధించుకున్నారని బీజేపీకి అంతగా అంత పొగడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. జగనన్న గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. జగనన్న గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఎంత చెయ్యగలిగుండి కూడా ఏమి సాధ్యమైంది, ఏమి సాధించగలిగారు? జగనన్న గారిని వాళ్ళ అభిమానులు పొగుడుతున్నారు కదా, పులి సింహము అని పొగుడుతారే, మరి ఏమైంది? మరి ఏమైంది? ఎవరికి పులి, ఎవరికి సింహం? సాక్షి పేపర్ కి పులా, సోషల్ మీడియాకి సింహమా? ఏం ఉద్ధరించారు? ఏది? ఒక్కసారి విప్పండి మీ పంజా బీజేపీ మీద, ఒక్కసారి గర్జించండి బీజేపీ మీద మీకు దమ్ముంటే. ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదే, అయినా కూడా ఒక్క ఉద్యమమైనా మీరు చేయకపోతే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహులుగా మిగిలిపోరా? చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందా? అసెంబ్లీలో నిలబడి ఈ మాటలు మాట్లాడుతున్నారే, ఏం చేతనైంది మీకు? కేవలం కేవలం బెదిరింపులు, కేవలం బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్ని బజారుకి ఈడుస్తున్నారు, వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు. ఇదే చేతనైంది కదా మీకు? మీకు పోలవరం సాధించడం చేతనైందా? మీకు స్పెషల్ స్టేటస్ సాధించడం చేతనైందా? మీకు రాజధాని సాధించడం చేతనైందా? మీకు పరిపాలన చేతనైందా? ఇది పాలన అంటారా? దిక్కుమాలిన పాలన అంటారా? మనకు రావాల్సినవన్నీ మనకు వచ్చేసినాయా? మనకు పోలవరం వచ్చేసిందా? మనకు స్పెషల్ స్టేటస్ వచ్చేసిందా? ఏమొచ్చిందని, ఏమి సాధించుకున్నారని బీజేపీకి అంతగా అంత పొగడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. జగనన్న గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. జగనన్న గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఎంత చెయ్యగలిగుండి కూడా ఏమి సాధ్యమైంది, ఏమి సాధించగలిగారు? జగనన్న గారిని వాళ్ళ అభిమానులు పొగుడుతున్నారు కదా, పులి సింహము అని పొగుడుతారే, మరి ఏమైంది? మరి ఏమైంది? ఎవరికి పులి, ఎవరికి సింహం? సాక్షి పేపర్ కి పులా, సోషల్ మీడియాకి సింహమా? ఏం ఉద్ధరించారు? ఏది? ఒక్కసారి విప్పండి మీ పంజా బీజేపీ మీద, ఒక్కసారి గర్జించండి బీజేపీ మీద మీకు దమ్ముంటే. ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదే, అయినా కూడా ఒక్క ఉద్యమమైనా మీరు చేయకపోతే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహులుగా మిగిలిపోరా? చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందా? అసెంబ్లీలో నిలబడి ఈ మాటలు మాట్లాడుతున్నారే, ఏం చేతనైంది మీకు? కేవలం కేవలం బెదిరింపులు, కేవలం బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్ని బజారుకి ఈడుస్తున్నారు, వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు. ఇదే చేతనైంది కదా మీకు? మీకు పోలవరం సాధించడం చేతనైందా? మీకు స్పెషల్ స్టేటస్ సాధించడం చేతనైందా? మీకు రాజధాని సాధించడం చేతనైందా? మీకు పరిపాలన చేతనైందా? ఇది పాలన అంటారా? దిక్కుమాలిన పాలన అంటారా?